హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. పెట్టుబడి సాయంలో భాగంగా అన్నదాత సుఖీభవకు సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పిందండి. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి బడ్జెట్లో అమౌంట్ కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. పూర్తిగా వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న ఆల్ అని పెట్టుకోవడం వల్ల నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్దామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముందుగా సాధారణ, ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీ ముందు ప్రతిపాదించారు. 2.94 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రతిపాదిస్తూ కీలక నిర్ణయాలు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారండి. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. 43,402 కోట్ల రూపాయలను వ్యవసాయ బడ్జెట్ను సభలో ప్రతిపాదించడం అయితే రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవపై స్పష్టమైతే ఇవ్వడం అయితే జరిగిందండి. తమ ప్రభుత్వం వ్యవసాయం రైతులకు ఇచ్చే ప్రాధాన్యతను వివరించాలని 43,402 కోట్ల రూపాయలను వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి రాష్ట్రానికి వ్యవసాయంగా వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. ఇందులో రాయితీ వేతనానికి సంబంధించి 240 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అలాగే భూసార పరిరక్షణకు 40 కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది. అదేవిధంగా పొలం పిలుస్తుంది పథకానికి 11 కోట్ల రూపాయలనైతే ప్రతిపాదించారు. ప్రకృతి వ్యవసాయానికి 423 కోట్ల రూపాయలను, డిజిటల్ వ్యవసాయానికి గాను 23 కోట్ల రూపాయలను, వ్యవసాయ ప్రకృతికి అనుగుణంగా ఉండడానికి 188 కోట్ల రూపాయలను, అలాగే రైతులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు 628 కోట్ల రూపాయలను, ఫైనల్గా అన్నదాత సుఖీభవకు ఏకంగా 4,500 కోట్ల రూపాయలను అయితే ప్రభుత్వం కేటాయించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ నవంబర్ చివరి వారంలో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా మేము చెప్పగలుగుతామండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.